జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి అంటే సిఐఎస్ఎఫ్ సంబంధించి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి దీని ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఏంటి, దేనికి సంబంధించింది అని చెప్పి చూద్దాం ఒకసారి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్ ఇన్ సిఐఎస్ఎఫ్ 2024 నోటిఫికేషన్ అండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3rd to 2000 అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే 3వ తారీఖు 2వ నెల 2025 నుంచి 4వ తారీఖు 3వ నెల 2025 అండి. అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 3rd నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతుందండి. సో దీని క్లోజింగ్ డేట్ వచ్చేసి 4వ తారీఖు 3వ నెల 2025 వరకు క్లోజ్ అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అండి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే, ఎందుకంటే ఇది డ్రైవర్ సంబంధించింది కాబట్టి, డ్రైవర్ కమ్ అండ్ పంప్ ఆపరేటర్ సంబంధించింది కాబట్టి. దీని పే లెవెల్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ అండి. ఇంకోటి 21,700 నుంచి మనకు 69,100 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది దీనికి ఓల్డ్ పెన్షన్ అనేది ఏమి ఉండాలండి, ఎన్పిఎస్ అనేది ఉంటుంది. సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. దీనికి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. సో దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, టోటల్ 2 స్టేజ్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే చెప్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిజికల్ అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కన్సిస్ట్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటాయండి. సో ఫిజికల్ రోజు డాక్యుమెంట్స్ ఉంటాయి, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిజికల్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ 3 పనులు ఒకటేసారి జరుగుతారండి. నెక్స్ట్ ఈ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఫిజికల్లో క్వాలిఫై, డాక్యుమెంట్స్ ఎవరైతే క్లియర్ చేసుకుంటారో ట్రేడ్ టెస్ట్ కూడా, ట్రేడ్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ అండి. సో ఇది డ్రైవర్ సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో 3 క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్కి పిలుస్తారండి. సిబిటీ అయిపోయిన తర్వాత సో సిబిటీ వచ్చేసి దీని లాంగ్వేజ్ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండే అవకాశం ఉందండి. సో తెలుగులో ఉండరండి ఎగ్జామ్, ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ చూద్దాం. ఫిజికల్ ఏమేమి ఫిజికల్ ఉంటాయి, మళ్ళీ దాంతో డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, సో ఆన్లైన్ చేసేటప్పుడు ఏమేమి అవసరం పడతాయి, సో డీటెయిల్గా కింద చూద్దామంటే ఒకసారి డీటెయిల్గా. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దయచేసి మీరు కూడా ఈ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి, వేకెన్సీ విషయానికి వస్తే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ DCPO 2024 RS అంటే 2024లో వచ్చిన మనకు నోటీస్ అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుందంటే ఫిబ్రవరిలో. సో ఇక్కడ మనకు కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్ భర్తీ. దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 845 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకు క్యాస్ట్ వైజ్ కూడా చెప్పడం జరిగింది. UR వాళ్ళకు 344, SC వాళ్ళకు 126, ST వాళ్ళకు 63, OBC వాళ్ళకు 228, EWS వాళ్ళు 84, టోటల్ 845 అండి. ESM వాళ్ళకైతే 85 10% ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇక్కడ మనకు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, దట్ ఈ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డైరెక్ట్. సో ఇందులో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ డ్రైవర్ సంబంధించి డైరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పంప్ ఆపరేటర్ అని, డ్రైవర్లో మనకు ఫైర్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. డ్రైవర్తో పాటు ఒక నార్మల్గా చెప్పాలంటే మన బస్సులో ఒక డ్రైవరు, ఒక క్లీనర్ ఎలా అయితే ఉంటారో అంటే అసిస్టెంట్ డ్రైవర్కు, ఆ విధంగా అనమాట. సో ఇందులో ఈ వేకెన్సీ విషయానికి వస్తే UR వాళ్ళకు 116, SC వాళ్ళకు 41, ST వాళ్ళకు 20, సో OBC వాళ్ళకు 75, EWS వాళ్ళకు 27, టోటల్ 279 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ESM వాళ్ళకు 28. సో టోటల్ విషయానికి వస్తే సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1124 వేకెన్సీస్ అండి. అంటే 1124 వేకెన్సీస్ తోటి మనకు రావడం జరిగింది. ఇంకోటి మనకు ఈ క్వాలిఫికేషన్ వచ్చేసిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పేసి చూద్దామండి. సో ఎవరు అప్లై చేసుకోవాలంటే దీని వచ్చేసి ఏంటంటే 10+2 అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది ముందు చూపిస్తాను ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏంటంటే దీంట్లో సో సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఒకసారి. PT, PSC డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అండి, రిటర్న్ ఎగ్జామినేషన్ అండి అండ్ డీటెయిల్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండి. ఈ 3 స్టేజ్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ PT, PSC ఫిజికల్ ఉంటుంది, అదే రోజు డాక్యుమెంటేషన్ ఉంటుంది, అదే రోజు ట్రేడ్ టెస్ట్ ఏదంటే డ్రైవింగ్ టెస్ట్. ఏదైతే మీరు ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అందులో ఏ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, హెవీనా, లైట్ మోటరా, మోటరా, సో అది నేను ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు 21 to 27 ఇయర్స్. ద క్రూషియల్ డేట్ ఆఫ్ ఫర్ డిటర్మిన్ ఏజ్ లిమిట్ విల్ బి ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్ అని ఇవ్వడం జరిగింది. సో 4/3/2025 రోజు అది ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ కాబట్టి ఆ డేట్ నుంచి మనకు 21 నుంచి 27 ఇయర్స్ వరకు మనకు ఉండాలని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అండి. ఓకేనా. సో ఇంకోటి మన SC, ST, OBC వాళ్ళకు కూడా మనకు మినిమం 3 ఇయర్స్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ ఏజ్ రిలేషన్స్ అని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
జరిగిందండి. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం. అంటే 10th క్లాస్ అండి. సో 10+2 ఉన్నా సరిపోతుంది, లేకపోతే 10th క్లాస్ ఉన్నా ఏం కాదండి. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మనకు మ్యాట్రికులేషన్ పాస్ అయ్యి కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూడండి డ్రైవింగ్ లైసెన్స్ ఏమేమి ఉండాలో కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది చూడండి. సో డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే హెవీ మోటార్ వెహికల్ అండి అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. సో మళ్ళీ ఇంకోటి లైట్ మోటార్ వెహికల్ అండ్ మోటార్ వెహికల్ విత్ గేర్ సంబంధించండి. సో నాకు తెలిసి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ సింపుల్గా చెప్పాలంటే హెవీ మోటార్ వెహికల్ ఉంటే ఇంకా మంచిదండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమందికి బ్యాడ్జీ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఫస్ట్ మనకు ఈవెంట్ ఉంటుంది, దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్, దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. సో చూస్తాను ఎగ్జామ్లో ఏమేమి సిలబస్ ఇవ్వడం జరిగిందో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇందులో మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 18 years నిండక ముందే 18 years నుంచి 20 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ దీంట్లో మనకు ఈ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ ఏంటంటే 21 years నుంచి 27 అండి. చాలా వరకు కొన్ని నోటిఫికేషన్లు 18 నుంచి ఇస్తారు, ఇక్కడ 18 నుంచి కాదండి. ఎవరైతే నాకు 18 years ఉంది, నాకు 19 years ఉంది అంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎవరికైతే 21 years అయిపోయి వాళ్ళ దగ్గర హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించి కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఇంకోటి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా 1 year మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఫ్రెషర్గా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కాదు, మినిమం 1 year ముందు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళకే ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ వెహికల్ ఆఫ్ అట్లీస్ట్ 1 year అని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఇస్ నో పర్సన్ షెల్ బి గ్రాంటెడ్ లర్నర్ లైసెన్స్ టు డ్రైవ్. ఎవరైతే లర్నింగ్ లైసెన్స్ తీసుకుంటారో అది చల్లబాటు ఉండదు. ఎవరైతే 1 year ముందు తీసుకొని ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ 1 year ముందు ఎన్ని సంవత్సరాలు అయినా సరే కానీ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ లాంటివి ఉండాలని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు అంటే ఆ క్యాండిడేట్కు డ్రైవింగ్ వచ్చు, ఇంతకుముందు డ్రైవింగ్ కూడా చేస్తున్నాడు కావచ్చు అని అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేదే నార్మల్గా అందరూ సో ఏదైనా డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్ళడానికి తీసుకుంటారని వాళ్ళ దృష్టిలో అండి. అందుకే వాళ్ళు 1 year ఇంకోటి ఏమైనా మనం డ్రైవింగ్ చేసి పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ ఎక్కడైనా చేసిన ఏమైనా ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇంకా మంచిది, అవి కూడా మనకు అప్లికేషన్లో ఇచ్చే అవకాశం ఉంటాయి. ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 3 years ఎక్స్పీరియన్స్ హెవీ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మోటార్ వెహికల్ సో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. క్రూషియల్ డేట్ ఇవ్వడం జరిగింది 4/30 అంటే మనకు ఏదైతే అప్లికేషన్ లాస్ట్ డేటో ఆ డేట్ నుంచి వరకు మనకు 3 years ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా క్లియర్ కట్గా ఇవ్వచ్చు, మన ఆన్లైన్ అప్లికేషన్లో చేయవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్ వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ మినిమం 1 year డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే 20 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. 21 years నుంచి 27 years వరకే ఉంటారండి. దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫిజికల్లో మనకు హైట్ ఎంత ఉంటుంది, ఏమేమి ఫిజికల్ ఉంటుందో చూద్దాం. సో ఫిజికల్ విషయానికి వస్తే ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు మనకు హైట్ వచ్చేసి 167 cm ఇవ్వడం జరిగింది. చెస్ట్ వచ్చేసి మినిమం 80 to 85 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 80 cm ఉండాలి, 5 cm ఎక్స్పాన్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రిలాక్సేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు లే లదాఖ్ గోర్ఖా కుమారియా డోగ్రాస్ వీళ్ళకు 160 cm అంటే ఇంకోటి 78 cm to 83 cm వరకు మనకు చెస్ట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 160 cm అండి. ఇంకోటి హైట్ విషయానికి వస్తే చెస్ట్ విషయానికి వస్తే 76 cm నుంచి 81 cm వరకు ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించింది. సో మెడికల్ విషయానికి వస్తే మనకు తెలిసిందే విజువల్ 6/6 ఉండాలి, నియర్ విజింగ్ అండ్ డిస్టెన్స్ విజింగ్, సో షార్ట్ విజింగ్ లాంగ్ విజింగ్ మనకు ఐ కాంటాక్ట్ వచ్చేసి 6/6 అండి. డ్రైవింగ్లో కంపల్సరీ ఐ కాంటాక్ట్ కంపల్సరీ చూస్తారంటే, ఎందుకంటే డ్రైవింగ్లో మస్ట్ అండ్ షుడ్ కావాల్సిన ఐ సంబంధించింది కాబట్టి సో ఐ కాంటాక్ట్ కంపల్సరీ ఉంటుంది. టాటోస్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే క్రిటికల్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ టు డిటర్మైన్ పర్మిసిబుల్ టు ఆఫ్ టాటో అండి. ఎవరైతే టాటోస్ ఉన్నాయో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తామో, కానీ దానికంటే కొంత సైజు అనేది ఉంటుంది. సో అది కూడా మనకి క్లియర్ కట్గా ఇవ్వడం 1/4 లెస్ దెన్ అంటే 1/4 కంటే తక్కువ టాటో ఉంటేనే అది మనకు పర్మిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. టాటోస్ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దాంతో ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించింది. సో
ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటికి ఛాన్స్ ఉంటుందండి. రెండు ఉన్నాయి ఇక్కడ. ఏంటి అంటే ఒకటి డ్రైవరు అండ్ ఒకటి DCPO అని చెప్పేసి 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో 2 విధాలుగా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, ఫైర్ పంప్ ఆపరేటర్ అని చెప్పేసి. సో ఇందులో మనకు క్లియర్గా ఒకటి ఇవ్వడం జరిగింది ఏంటంటే మన ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ డ్రైవరు అండ్ DCPS కానీ లేకపోతే DCPO కానిస్టేబుల్ కానీ డ్రైవర్ కానిస్టేబుల్ కూడా ఇవ్వచ్చు అండి. సో 2 విధాలుగా నువ్వు ఎట్లా ఇచ్చినా ఏం కాదు. సో అది పైకి పెట్టి ఇది కింద పెట్టినా ఏం కాదు. డ్రైవర్ ఫస్ట్ పెట్టి దాని తర్వాత పంప్ ఆపరేటర్ సంబంధించి ఫస్ట్ అక్కడ పెట్టినా ఏం కాదు. సో రెండింటికి అప్లికేషన్ ఒకటేసారి ఉంటుంది. ఒకే అప్లికేషన్లో 2 ఆప్షన్లు ఉంటాయని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అని మొబైల్ నెంబరు SMS వచ్చే అవకాశం ఉంటుంది. హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా ఉంటాయి కాబట్టి సో మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ మనకు సో క్లియర్ కట్గా మనకు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తే మంచిదండి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సో మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండి. అది ఎవరికంటే UR అండ్ EWS అండ్ OBC వాళ్ళకు మాత్రమే 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఎవరైతే SC ST ESM ఎకనామికల్ సెక్షన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఛార్జ్ అనేది ఉండాలంటే వాళ్ళకు ఫ్రీ అప్లికేషన్ అండి. ఓకేనా. సో ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏంటి మనకి ఎగ్జామినేషన్ సంబంధించి చూద్దాం. సో ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు ఇంకోటి ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ కదండి. సో ఫిజికల్ విషయానికి వస్తే మనకు ఫిజికల్ ఏమేమి టెస్టులు ఉంటాయంటే చూడండి ఒకసారి. PET వచ్చేసి 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. దీని టైమింగ్ వచ్చి 3 minutes 15 seconds అండి. 3 minutes 15 secondsలో 800 మీటర్ వెళ్ళాలి. మళ్ళీ లాంగ్ జంప్ వచ్చేసి 11 feet 3 ఛాన్సులు ఉంటాయంటే 11 feet లాంగ్ జంప్. నెక్స్ట్ హై జంప్ వచ్చేసి 3 feet 6 inches అంటే 3 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందండి. హై జంప్ వచ్చేసి 3 feet 6 inches 3 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందండి. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించి. దాని తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏరియా అంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది. దాంతోపాటు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి డాక్యుమెంటేషన్లో ఏమేమి కావాలంటే మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అంటే 10th SSC మెమోలో చూపిస్తారు. ఇంకోటి మనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవరి దగ్గర హెవీ కానీ లైట్ మోటార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళాలి ఫిజికల్ రోజే. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి SC ST OBC. దాంతోపాటు మనకు డొమైసైల్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు కార్డ్ అండ్ పాన్ కార్డు ఏమైనా ఉంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ అని కంపల్సరీ అండి. దాంతోపాటు మన ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. ఇంకోటి మనకు డ్రైవింగ్ సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ ఇవే సరిపోతాయండి. డాక్యుమెంట్స్ సంబంధించి నీకేం అవసరం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వర్జన్లు అండి. SSC మేము కంపల్సరీ వర్జన్లు ఉండాలి. ఇంటర్మీడియట్ మేము ఉన్నా ఇంకా మంచి రేట్. ఓకే. ఇప్పుడు మనకు ట్రేడ్ టెస్ట్లో కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయండి. దీంట్లో ఎలాంటి మెరిట్ ఉండదు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఓకేనా. చూడండి ట్రేడ్ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ ఆఫ్ లైట్ వెహికల్ వచ్చేసి 50 మార్క్స్ క్వశ్చన్ 50 మార్క్స్ ఉంటుందండి. దీంట్లో క్వాలిఫైయింగ్ వచ్చేసి 25. సో ఇంతకంటే ఎక్కువ మీరు తెచ్చుకుంటే నీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటే అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. మీరేం వెహికల్ తీసుకెళ్ళిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ వెహికలే ఉంటుందండి. అక్కడ వాళ్ళ వెహికల్ తోటి మనకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అక్కడ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ కార్లు కానీ బైకులు కానీ ఉంటాయండి. సో వాళ్ళ వెహికల్ తోటే మనం డ్రైవింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఆఫ్ హెవీ వెహికల్ సంబంధించి అయితే 50 మార్క్స్ వస్తుంది. దాంట్లో క్వాలిఫైయింగ్ వచ్చి 25 అండి. సో మన పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ మెకానిక్ సంబంధించిన నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలండి. దానికి సంబంధించింది 2-3 క్వశ్చన్లు అడుగుతారు. సో చూడమంటారు, చెప్పమంటారు. ఏంటంటే ఇది ఏంటిది అని చెప్పేసి పేర్లు అడుగుతారండి. సో వెహికల్ అడబెట్టేసి కొన్ని నట్స్లు కానీ కొన్ని పార్ట్నర్లు కానీ అడబెట్టేసి ఏం చేస్తారంటే ఇదేంటిది దీన్ని ఏమంటారో కొంచెం నార్మల్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు ట్రైనింగ్ ఉంటుంది. సో నేర్పిస్తారు. సో కొంచెం మనకు నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిదండి. దాని కూడా 30 మార్క్స్ ఉందండి. మినిమం క్వాలిఫై 15 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ కొంచెం టైం ఇస్తారు మధ్యలో. సో ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్ చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ ఈ ఎగ్జామ్లో అసలు నో నెగిటివ్ మార్క్స్ అండి. ఈ ఎగ్జామ్ అసలు నెగిటివ్ మార్క్స్ లేవండి. అన్ని నోటిఫికేషన్లు నెగిటివ్ మార్క్స్ ఇస్తారు కానీ ఈ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి చాలా మంచి అవకాశం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇంకోటి ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు పార్ట్ 1లో వచ్చేసి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అంటే GK GS కరెంట్ అఫైర్స్ అన్ని దీంట్లోనే ఉంటాయండి. సో ఇంకోటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 అంటే సో మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ అండి. ఓకేనా. సో ఈచ్ వన్ క్వశ్చన్ 1 మార్క్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బి విషయానికి వస్తే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథ్స్ అంటే నథింగ్ బట్ అర్థమెటిక్. సో ఇంకోటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 20 అండి. మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ అండి. పార్ట్ సి అనలిటికల్ అప్టిట్యూడ్ అండి. సో రీజనింగ్ సంబంధించి
సంబంధించింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 20 అండి, 20 మార్క్స్ అండి. నెక్స్ట్ పార్ట్ డి వచ్చేసి అబిలిటీ అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ అంటే 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ అండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటారండి 20 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ క్లియర్ కట్కి ఇవ్వడం జరిగింది. చాలా మంచి అవకాశం అండి. ఓకేనా. ఇంకోటి ఈ క్వాలిఫైయింగ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎగ్జామ్లో వచ్చేసి ఏంటంటే మనకు 35% రావాలండి. ఇది యూఆర్ ఈడబ్ల్యూఎస్ సర్వీస్ మ్యాన్ 35% మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటే సరిపోదండి. 100 క్వశ్చన్లకు 100 మార్కులు ఉంటాయి. సో మనకు టైమింగ్ వచ్చేసి 120 minutes అంటే మినిమం క్వాలిఫైయింగ్ అనేది సరిపోదు. ఎక్కువ మార్క్స్ వచ్చేలా చూసుకోవాలి. మినిమం 50 అబోవ్లా వచ్చేలా చూసుకోవాలండి. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అంటే దీని కూడా కాంపిటీషన్ ఉంటుంది. 50 అబోవ్ వచ్చేస్తే బాగుంటుందండి. ఇది సిఐఎస్ఎఫ్ సంబంధించి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే సిఐఎస్ఎఫ్లో వచ్చేసి ఏంటంటే ఎనీ టైం ఫ్యామిలీస్ ఉంటారు. సో రిస్క్ ఏరియాలో ఉండరు. సో మంచి పీస్ఫుల్ ఏరియాలో ఉంటారు కాబట్టి సో ఇందులో ఎనీ టైం ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆల్ ఇండియా నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే SC ST OBC వాళ్ళకి 33% ఇవ్వడం జరిగింది క్వాలిఫై మాత్రమే. సో మనకు ఎక్కువ మార్క్స్ వస్తే ఇంకా మంచిదండి. అంటే మినిమం 50 అబోవ్ తెచ్చుకుంటే బెటర్. 100 అవుట్ ఆఫ్ 50 అబోవ్ పెట్టుకోండి. ఓకేనా. టార్గెట్ 80 వరకు పెట్టుకోండి. 80 రాకపోయినా 60 70 వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటాయండి. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ సైట్ ఇవ్వడం జరిగింది. www.csf.government.in అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే 3వ తారీఖు 2వ నెల 2025 నుంచి 4వ తారీఖు 3వ నెల 2025 లాస్ట్ డేట్ అండి. సో దగ్గర మనకు 1 month టైం ఇవ్వడం జరిగింది. అంటే February 3rd నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో దయచేసి ఎవరైతే సిఎస్ఎఫ్లో మనకు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. తప్పకుండా ఈ జాబు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చి నేను టెలిగ్రామ్లో వాట్సాప్లో పెట్టడం జరిగింది. దయచేసి మన టెలిగ్రామ్లో వాట్సాప్ జాయిన్ అయిపోండి. ఓకేనా. జై హింద్.